వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే చిన్నమ్మకు పెద్ద పదవి అని కూడా మనం ఒక టైటిల్ పెట్టున్నాం ఈరోజు అనాలిసిస్కు. అదేవిధంగా చిన్నమ్మ ఎవరో కాదు, పురంధేశ్వరి దగ్గుబాటి. సో ఆవిడకి మోడీ నిజంగానే బంపర్ ఆఫర్ ఇవ్వబోతున్నారా అనే ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది. చాలా రోజులుగా ఈ చర్చ ఉన్నప్పటికీ ఇప్పుడు గత వారం రోజులుగా ఈ చర్చ నిజంగానే చాలా కీలకమవుతోంది. అందుకు కారణం ఏంటంటే అనేక రకాల ఈక్వేషన్స్ మీద, అది కూడా ఏపీలో పార్టీని ఎస్టాబ్లిష్ చేయడం మీద చాలా సీరియస్గా బీజేపీ అధిష్టానం ఫోకస్ పెట్టింది. మనం గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలను చూసినట్లయితే మనకు అర్థమవుతూ ఉంటుంది. అందుకే కేవలం ఎంపీగానే పురంధేశ్వర్ లాంటి వాయిస్ ఉన్న వాళ్ళని, ఆమెలాగే సబ్జెక్ట్ ఉన్న వాళ్ళని కేవలం ఒక ఎంపీగానో ఒక పార్టీ అధ్యక్షురాలుగానో పరిమితం చేయొద్దని కూడా ఈ రోజున మోడీ అనుకుంటా ఉన్నారు. ఆ స్థాయిలో, జాతీయ స్థాయిలో అందుకే పురంధేశ్వర్ పేరు మాటిమాటికి తెర మీదకి వస్తూ ఉంది. అయితే నిజంగానే బంపర్ ఆఫర్ అంటే ఏ పదవి ఇచ్చే అవకాశం ఉందనేది అయితే ఇంకో చర్చ. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మనం చూసినట్లయితే ముందుగా పురంధేశ్వర్ గురించి చెప్పుకోవాలి అంటే ఎన్టీఆర్కి ఏదైతే ఎన్టీఆర్ వారసుల్లో ఎస్పెషల్లీ మహిళల్లో అది కూడా పురంధేశ్వర్కి ఒక క్లీన్ ఇమేజ్ ఉంది, ఒక ఇండివిజువల్ ఇమేజ్ ఉంది. ఆవిడకి రాజకీయాల్లో మాట్లాడే విధానం కానీ, ఎప్పుడూ కూడా ఒక ఫిల్లీ లాంగ్వేజ్ వాడని ఆమె యాటిట్యూడ్ కానీ, అదేవిధంగా చూసినట్లయితే ఏదైనా సబ్జెక్ట్ మీద అనర్గళంగా మాట్లాడగలిగే ఆమె ధైర్యం కానీ, ఇవన్నీ కూడా పురంధేశ్వరికి ఒక డిఫరెంట్ ఇమేజ్ని తెచ్చిపెట్టాయి. చంద్రబాబు నాయుడుతో తన నాన్నను వ్యతిరేకించి తన భర్తతో పాటు చంద్రబాబు నాయుడుకి సపోర్ట్ చేసిన, ఆ తర్వాత అదే చంద్రబాబు నాయుడిని వ్యతిరేకించి వీళ్ళు కాంగ్రెస్కి వెళ్ళిన, సో ఏ అడుగులు ఎటు వేసినా బట్ ఎదుటి వాళ్ళని విమర్శించే విషయంలో కూడా ఎప్పుడు కూడా అంత కూల్గా మాట్లాడుతున్న విధానం, ఆమె ఎదుటి వాళ్ళకి ఇచ్చే గౌరవం ఎప్పుడు కూడా పురంధేశ్వరికి ఒక డిఫరెంట్ యాటిట్యూడ్ని, డిఫరెంట్ ఇమేజ్ని అయితే తెచ్చిపెట్టింది. మనకు తెలుసు అక్కడ కాంగ్రెస్లో ఆమె ఎంపీ కూడా అయి ఉన్నారు, కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. సో ఆ రోజు చూస్తే దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. దెన్ మనం చూసినట్లయితే ఐక్యరాజ్య సమితిలో భారతదేశ వాయిస్ వినిపించడంలో ఆమె కేంద్ర మంత్రిగా సక్సెస్ అయ్యారు. ఆ స్థాయిలో కూడా తనకు ఇవన్నీ కూడా ఎసెన్స్ ఆవిడకి. జమాలజీలో ఆమె స్పెషలైజేషన్ కూడా, అటు క్లాసికల్ డాన్సర్ కూడా, ఇలాంటి క్వాలిఫికేషన్స్ చాలా ఉన్నాయి ఆవిడకు. అక్కడి నుంచి మనం చూస్తే కాంగ్రెస్లో వైజాగ్ నుంచి కూడా ఎంపీగా పనిచేశారు. ఇక రాష్ట్ర విభజన క్రమంలో కాంగ్రెస్ని వ్యతిరేకించి ఆమె బీజేపీలో చేరారు. బీజేపీ నుంచి ఎంపీగా పోటీ చేసిన ఆ స్థాయిలో వర్కౌట్ కాని పరిస్థితి ఉంది 2014లో. బట్ అక్కడి నుంచి మనం చూసినట్లయితే రాజంపేట నుంచి పోటీ చేసి ఓడిపోయారు అప్పుడు ఆవిడ. దెన్ అక్కడి నుంచి మనం చూస్తే అనేక రకాలుగా పురంధేశ్వరికి సంబంధించి చర్చ ఎప్పుడు జరుగుతూ ఉంటుంది. ఆమె రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్నా లేకపోయినా ఎప్పుడు వార్తల్లోనే ఉంటారు ఆవిడ. ఇక ఎస్పెషల్లీ ఆమెకి మళ్ళీ అప్లిఫ్ట్ అయిన పీరియడ్ అంటే మొన్నటి ఎన్నికల సమయమే అని చెప్పుకోవాలి. 2019 ఎన్నికల సమయంలో ఆమె అప్పటికి బీజేపీలోనే ఉన్నారు. బీజేపీలో మహిళా మోర్చా లాంటి పదవులు ఉన్నాయి. కొన్ని రాష్ట్రాలకు ఆమె ఇన్ఛార్జ్గా కూడా, ఎలక్షన్ అబ్జర్వర్గా కూడా పనిచేశారు. ఎట్ ద సేమ్ టైం ఆవిడ భర్త అయిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైసీపీలోకి వెళ్ళారు. తన కొడుకు హితేష్ను పర్చూరు నుంచి పోటీ చేయించాలనుకున్నారు కానీ బట్ అప్పుడున్న ఈక్వేషన్స్, హితేష్కి పాస్పోర్ట్ ఇష్యూతో లాస్ట్ మినిట్లో దగ్గుబాటి అక్కడి నుంచి పోటీ చేశారు పర్చూరు నుంచి. బట్ ఓడిపోయారు ఏదైతే ఏలూరు సాంబశివరావు చేతిలో. ఓడిపోయిన తర్వాత ఆయన వైఎస్ఆర్సీపీలో ఇమడలేకపోయారు. అక్కడ స్థానికంగా తనకి ఎదురవుతున్న పరిణామాలు అడ్జస్ట్ కాలేకపోయారు. ఏకంగా తన రాజకీయాల నుంచే విరమించుకుంటున్నట్లు కూడా కీలక ప్రకటన చేశారు. టీడీపీలోకి వెళ్తారని ప్రచారం జరిగినా బట్ పార్టీ పరంగా వెళ్ళలేదు కానీ బట్ చంద్రబాబు నాయుడుతో మళ్ళీ యాక్సెసిబిలిటీ కూడా మెయింటైన్ చేస్తూ వస్తున్నారు. తోడళ్ళు ఇద్దరు కూడా అనేక వేదికల మీద మనకు కనిపిస్తున్నారు ఇటీవల కాలంలో. ఇక పురంధేశ్వర్ వేయాస్ తీసుకున్నట్లయితే మొన్నటి ఎన్నికలకు ముందు ఆవిడని కొన్ని కీలక పదవుల నుంచి తొలగించి కొన్ని కీలక పదవుల నుంచి తొలగించి మహిళా మోర్చా లాంటి పదవులు ఉన్నప్పటికీ ఆమెను రాష్ట్ర బీజేపీ అధ్యక్షులను చేయడం జరిగింది మోడీ అండ్ షా. మనం చూసుకున్నట్లయితే గతంలో ఒక కన్నా లక్ష్మీనారాయణ కానీ, ఒక సోము వీర్రాజు కానీ, వీళ్ళంతా కూడా వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా పనిచేశారనే విమర్శలు ఉన్నాయి. వేరే పురంధేశ్వరి ఆ బాధ్యతలు తీసుకున్నాక వన్ సైడెడ్గా జగన్మోహన్ రెడ్డి మీద వెళ్ళారు ఆవిడ. ఈ క్రమంలోనే బీజేపీ వైపు అందరూ చూసిన పరిస్థితిని, ఎందుకంటే అంత విగరస్గా ఆవిడ మాట్లాడుతూ వచ్చారు కొన్ని ఇష్యూస్ని. ఏకంగా లిక్కర్ మాఫియా వ్యవహారం మీద ఈడీ ఎంక్వైరీ, సిబిఐ వేయాలంటూ కూడా అమిత్ షా కంప్లైంట్ చేసిన పరిస్థితి ఉంది. అంతేకాదు అటు పవన్ కళ్యాణ్ని ఇటు టీడీపీని కోపప్ చేసుకుంటూ కూటమిని ఏర్పాటు చేయడంలో కూడా ఆమె చాలా కీలక పాత్ర పోషించారు. గతంలో విభేదాలు ఉన్నప్పటికీ టీడీపీతో అండ్ దెన్ చంద్రబాబు నాయుడుతో మోడీని, బీజేపీని టువర్డ్స్ కూటమి వైపు ఒప్పించడంలో మాత్రం ఆవిడది కీలక పాత్రే అనుకోవాలి. సో టికెట్ల ఎంపికలో కూడా ఆమె కీలక పాత్రే పోషించారు అధ్యక్షురాలి హోదాలో. సో ఆమె ఆధ్వర్యంలోనే మొన్నటి ఎన్నికల్లో బీజేపీ 8 సీట్లను కూడా కైవసం చేసుకుంది. దెన్ ఇక్కడ మనం చూస్తే ఎన్డీఏలో ఉన్నారు కాబట్టి భాగస్వాములుగా మంత్రి పదవులు పందేరం జరిగింది. అయితే మొన్నటి ఎన్నికల్లో పురంధేశ్వర్ రాజమండ్రి నుంచి పోటీ చేశారు. ఎందుకంటే ఆ వైజాగ్ అనుకున్నారు. వైజాగ్లో భరత్ టీడీపీకి ఆబ్లిగేషన్ కాబట్టి, బాలకృష్ణ అల్లుడు, తన సొంత బ్రదర్ అల్లుడే కాబట్టి పురంధేశ్వర్ ఆ రోజు రాజమండ్రి వెళ్ళారు. రాజమండ్రి నుంచి ఆవిడ ఎంపీగా కూడా గెలిచారు.
అయితే ఆమె ఎంపీగా గెలిచిన తర్వాత ఒక దశలో ఆమె కేంద్ర మంత్రి అవుతారనే ప్రచారం జరిగింది. అదేవిధంగా చూసినట్లయితే ఆవిడకు స్పీకర్ పదవి ఇస్తారనే ప్రచారం జరిగింది. కానీ ఇవేవి కూడా ఆ స్థాయిలో ప్రచారం జరిగిన స్థాయిలో వర్కౌట్ అయితే కాలేదు. బట్ ఆ మహిళా అధ్యక్షులుగా ఆమెను తీసి పక్కన పెట్టబోతున్నారు, ఏదైతే సుజనా లాంటి వాళ్ళకో లేకపోతే ఇంకొకరికో ఇవ్వబోతున్నారని చాలా సీరియస్గా ప్రచారం జరిగింది. అయినా సరే ఆ దిశగా కూడా పార్టీ అధిష్టానం వర్కౌట్ చేయలేదు. అయితే అందుకే కొన్ని రోజులుగా ఈ విషయాలన్నీ కూడా సబ్సైడ్ అయ్యాయి. మొన్నే మోడీ సభకు, అమరావతి వేదికగా జరిగిన సభకు ఆమె రాకపోవడానికి కూడా కొంతమంది తప్పు పెట్టిన పరిస్థితి ఉన్నా దానికి కారణాలు కూడా ఆమె వివరించే ప్రయత్నం చేశారు. బట్ ఇవన్నీ మనం పక్కన పెడితే ఈరోజు మరోసారి పురంధరేశ్వరి విషయంలో పార్టీ అధిష్టానం ఆలోచన చేస్తుందని చెప్తున్నారు. ఎందుకంటే ఈ రోజున శ్రీనివాస్ వర్మ లాంటి వాళ్ళకే కేవలం సహాయ మంత్రి పదవి దక్కింది బీజేపీ నుంచి. ఎందుకంటే ఆల్రెడీ టీడీపీకి పదవులు కేటాయించే క్రమంలో కేంద్ర మంత్రి పదవులు, సో బీజేపీకి ఆ స్థాయి ఈక్వేషన్ ఇవ్వలేకపోయింది పార్టీ అధిష్టానం మోడీ కానీ షా కానీ తన క్యాబినెట్ కూర్పులో. ఈ క్రమంలోనే పురంధరేశ్వరిని ఆ రోజు పక్కన పెట్టాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. దట్టు క్యాస్ట్ ఈక్వేషన్ కూడా అనుకోవచ్చు. అయితే సదరన్ స్టేట్స్లో ఎస్పెషల్లీ పార్టీని ఎస్టాబ్లిష్ చేసుకునే క్రమంలో బీజేపీ అనేక ప్రయోగాలు చేస్తూ ఉంది. లైక్ తమిళనాడే మనం చూసాం, అన్నామలై లాంటి వాళ్ళకి రాజ్యసభ ఇస్తారనే ప్రచారం ఉంది. బట్ ఆ స్థాయిలో మాత్రం అది వర్కౌట్ చేయకపోయినా ఏపీ నుంచి ఎవరు ఎక్స్పెక్ట్ చేయని వ్యక్తిని ఈరోజు ఏదైతే రాజ్యసభకి ఎంపిక చేయడం అదొక వింతే అని చెప్పుకోవాలి. అందుకే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బీజేపీ అంత స్ట్రాటజిక్ ప్లే చేస్తుందని ఒక చర్చ ఉంది. ఒకవైపు టీడీపీ జనసేనని అప్లిఫ్ట్ చేస్తూనే ప్రోత్సహిస్తూనే మరోసారి తమ ఏదైతే ఐడెంటిటీ చాటుకునే ప్రయత్నం, తమ ఎక్స్టెండ్ చేసుకునే ప్రయత్నం పార్టీని బీజేపీ చేస్తూ ఉంది. ఈ క్రమంలోనే ఈ రోజున శ్రీనివాస్ వర్మ లాంటి వాళ్ళు వేదిక మీద కనిపించారు మనకు. ఆ రోజు చూసాం మంత్రి స్థాయిలో ఉన్న వర్మ లాంటి వాళ్ళు. అందుకే పురంధరేశ్వర్ లాంటి వాయిస్ ఉన్న ఒక వ్యక్తికి ఈరోజు మనం మంత్రి పదవి ఇచ్చినట్లయితే ఏదైనా కీలక అంశాల్లో ఆమె ఆ స్థాయిలో పార్టీ వాయిస్ వినిపించే అవకాశం ఉంది. అందుకే బీజేపీ కూడా పురంధరేశ్వరి మీద చాలా సీరియస్గా ఫోకస్ పెట్టిందనే ప్రచారం. ఈ క్రమంలోనే అవసరమైతే ఎన్టీఆర్గా భారత రత్న ప్రకటించి అది కూడా పూర్తి స్థాయిలో తమ అకౌంట్లో వేసుకోవాలని కూడా బీజేపీ నేతలు ఆలోచిస్తూ ఉన్నారు. ఈజీగా ఆ అకౌంట్ పురంధరేశ్వరి ఖాతాలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది ఆమె కేంద్ర మంత్రి అయితే. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో ఈ రోజున నిజంగానే బీజేపీ అధిష్టానం చిన్నమ్మ మీద, ఆమె చిన్నమ్మ అనేది ఆమెకు కొన్న బిరుదు, సో పెద్ద పదవిని ఆఫర్ చేయబోతుంది, ఒక బంపర్ ఆఫర్ ఇవ్వబోతుంది అని కూడా చెప్తా ఉన్నారు. సో అదే జరిగితే ఆమెను కేంద్ర మంత్రిగా తీసుకొని అదే సమయంలో ఆమె రాష్ట్ర బాధ్యతల నుంచి పక్కన పెట్టాలన్న ఆలోచన కూడా ఉంది. మరి ఈ విషయంలో పురంధరేశ్వరికి మరోసారి కేంద్ర మంత్రిగా పనిచేసే అవకాశం వస్తుందా, నిజంగా బీజేపీ ఆ స్థాయిలో ఆమె మీద ఫోకస్ పెడుతుందా అనేది మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.